హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చేసే రెసిపీ వెల్లుల్లి పప్పుచారు అండి. పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లోకి తీసుకొని 2 కప్పులు వాటర్, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రబ్బలు ఒక 12 దంచి వేసుకోవాలండి. దంచి వేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు. ఇప్పుడు కరివేపాకు వేసుకొని మనం ఎనిపి పెట్టుకున్న పప్పు కూడా వేసుకొని సరిపడా వాటర్ పోసుకోవాలండి. మనకి వాటర్ ఎంత కావాలో అంత పోసుకొని మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని కారం, మీ కారానికి తగ్గట్టుగా జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకొని చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న కారం వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. ఇలా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు తెరలనిచ్చుకోండి. ఈ బాగుంటుందండి ఈ పెసరపప్పుతో వెల్లుల్లి చారు. మనకి ఇంట్లో కూరగాయలు అందుబాటులో లేనప్పుడు చక్కగా ఇలా సింపుల్గా 10 నిమిషాలు చేసుకోవచ్చు. ఇలా తెరలేటప్పుడు కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేసుకోండి. థ్యాంక్ యూ.